ఎన్కట దొంగలంటే ఎట్లుండేది? సినిమాలలో చూపెట్టేటోళ్ళు కదా. గీతల టీషర్టు, కళ్ళకు పొక్కలు పడ్డ నల్ల గుడ్డ, మెడల దస్తి, కోర మీసాలు ఉండేటి. మరప్పుడు పోలీసులు నిక్కర్లు వేసుకొని పొడుగు టోపీలు పెట్టుకొని ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు దొంగలు ఎట్లున్నారు? మస్తు హుషారైనరు. మూడో కంటికి తెలవకుండా ఉన్న కాడికి ఊడ్చుకోబోతున్నారు. మరి గసుంటోళ్ళని పట్టుకోవాలంటే ఉత్తగానే అవుతుందా? పోలీసులు కూడా అప్డేట్ కావాలి కదా. దొంగలు నక్కల్లే కురుకుతుంటే పోలీసులు తాంబే లెక్క పోతామంటే నడుస్తుందా? అందుకే గురి కొద్ది గుర్రంలే కురికి దొరకబట్టే ఉపాయాలు చేసిండ్రు సైబరాబాద్ పోలీసులు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్, బ్లాగరు, యూట్యూబ్ అసొంటి మంది వచ్చి అన్ని వెబ్సైట్లలో ఏలు పెట్టే సోషల్ మీడియా మేనేజ్మెంట్ సెంటర్ సురు చేసిండ్రు. సెల్ ఫోన్ల చిన్న కట్టుకొదితే పోలీసులకు తెలిసేటట్టు ఇంటర్నెట్ లో వచ్చి దొంగ ముచ్చట్లు పెట్టే బట్టవాజగాళ్ళని దొరకబట్టే సౌలతులు పెట్టిండ్రు వెబ్ పేజీలల్లా. చాలా మంది న్యూస్ పేపర్స్ చదవరు, టీవీ ఛానల్స్ చూడరు. సో కొత్త మాధ్యమం అనేది ఇప్పుడు సోషల్ మీడియా. దీని ద్వారా మేము కమ్యూనికేట్ చేయబోతున్నాం. అందుకే ముందుగాల పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు స్పీడ్ గా పనిచేసే ఇంటర్నెట్ కలెక్షన్లు ఇచ్చిండ్రు. మరి ఉడికేసుకొని తిని తడికేసుకొని పనిచేట్టు డ్యూటీలు బంద్ పెట్టి పోలీసు వాళ్ళు వీటిని పట్టుకొని ఆడుకుంటే ఎట్లా? ఇక దానికి కూడా ఒక ఉపాయం చేసిండ్రు. పోలీసు వాళ్ళ కూటర్లు, కార్లు ఏడేడ తిరుగుతాయో ఆఫీసులో ఊసోనే తెలుసుకునే సౌలతులు పెట్టిండ్రు అసొంటి దొంగ పోలీసులను పట్టుకునేటందుకు. కాబట్టి హైదరాబాద్ లో రేపటి కానుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా దొంగతనాలు, కంప్యూటర్ మోసాలు లేకుండా అవుతాయి అన్నట్టే అని అనుకోవాలి.